ఓం శాంతి. ఈరోజు తేదీ సెప్టెంబర్ 1, 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ కోర్స్ నవంబర్ 25, 2001. బాబా చెప్తున్నారు, ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. కారణాన్ని నివారణ చేసి సమస్యలను సమాధానపరచండి. ఈరోజు ప్రేమ సాగరుడైన బాబ్దాదా తమ ప్రేమ స్వరూపులైన పిల్లల యొక్క ప్రేమతో కూడిన బంధానికి ఆకర్షించబడి మిలనం జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలు పిలిచారు మరియు బాబా హాజరైపోయారు. అవ్యక్త మిలనాన్ని అయితే సదా జరుపుకుంటూనే ఉంటారు. అయినా కూడా సాకారంలో పిలిచారు కనుక బాబ్దాదా పిల్లల యొక్క విశాల మేళాకు చేరుకున్నారు. బాబ్దాదాకు పిల్లల స్నేహము, పిల్లల ప్రేమ చూసి సంతోషం కలుగుతుంది మరియు హృదయాంతరాలలో నలువైపులా ఉన్న పిల్లల కోసం ఇలా పాట పాడుతారు. వా శ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లలు, వాహ్! భగవంతుని ప్రేమకు పాత్రలైన ఆత్మలు, వా! ఇంతటి గొప్ప భాగ్యము మరియు అది ఇంతటి సాధారణ రూపంలో సహజంగా ప్రాప్తించటం, ఇది కలలో కూడా ఆలోచించలేదు. కానీ ఈరోజు సాకార రూపంలో భాగ్యాన్ని చూస్తున్నారు. బాబ్దాదా చూస్తున్నారు. దూరంగా కూర్చొని కూడా పిల్లలు మిలన మేళాన్ని జరుపుకుంటున్నారు. బాబ్దాదా వారిని చూస్తూ మిలనం జరుపుతున్నారు. మెజారిటీ మాతలకు గోల్డెన్ ఛాన్స్ లభించింది మరియు బాబ్దాదా కూడా విశేషంగా శక్తి సైన్యాన్ని చూసి ఈ సంతోషం కలుగుతుంది. 4 గోడల మధ్యన ఉండే మాతలు బాబా ద్వారా విశ్వ కళ్యాణకారులుగా అయ్యి విశ్వ రాజ్యాధికారులుగా అయ్యారని. అలా అయిపోయారా లేక అవుతూ ఉన్నారా? ఏమంటారు? అయిపోయారు కదా. విశ్వరాజ్యం అనేది వెన్న లాంటిది. ఆ గ్లోబ్ ఇప్పుడు మీ అరచేతిలో ఉంది కదా. బాబ్దాదా చూశారు, ఏ మాతలైతే మధుబన్కు చేరుకున్నారో వారికి ఒక్క విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఏ సంతోషం ఉంది? బాబ్దాదా మాతలైన మిమ్మల్ని విశేషంగా పిలిచారు అని. కావున మాతలంటే విశేషమైన ప్రేమ ఉంది కదా. వారు నషాతో అంటారు, బాబ్దాదా పిలిచారు, మమ్మల్ని పిలిచారు, మరి మేమెందుకు రాము? బాబ్దాదా కూడా అందరి ఆత్మిక సంభాషణను వింటూ ఉంటారు. ఈ సంతోషపు యొక్క నషాను చూస్తూ ఉంటారు. ఆ మాటకొస్తే పాండవులు కూడా తక్కువేమీ కాదు. పాండవులు లేకుండా కూడా విశ్వ కార్యం యొక్క సమాప్తి జరగదు. కానీ ఈరోజు విశేషంగా మాతలను పాండవులు కూడా ముందుంచారు. బాబ్దాదా పిల్లలందరికీ చాలా సహజమైన పురుషార్థపు విధిని వినిపిస్తున్నారు. మాతలకు సహజమైనది కావాలి కదా. అందుకని బాబ్దాదా మాతలు పిల్లలు అందరికీ చెప్తున్నారు, అన్నిటికంటే సహజమైన పురుషార్థం యొక్క సాధనం కేవలం నడుస్తూ తిరుగుతూ సంబంధ సంపర్కంలోకి వస్తూ ప్రతి ఒక్క ఆత్మకు హృదయపూర్వకంగా శుభ భావనతో కూడిన ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఇతరుల నుండి కూడా తీసుకోండి. మీకు ఎవరు ఏమిచ్చినా కానీ, శాపనార్థాన్ని ఇచ్చినా కానీ మీరు ఆ శాపనార్థాన్ని కూడా మీ శుభ భావన శక్తితో ఆశీర్వాదంలోకి పరివర్తన చేయండి. మీ ద్వారా ప్రతి ఆత్మకు ఆశీర్వాదాలు అనుభవం అవ్వాలి. ఆ సమయంలో ఎలా అనుభవం చేయడం అంటే, ఎవరైతే మీకు శాపనార్థాన్ని ఇస్తున్నారో వారు ఆ సమయంలో ఏదో ఒక వికారానికి వశీభూతులై ఉన్నారు. వశీభూతమై ఉన్న ఆత్మ పట్ల లేక పరవశమై ఉన్న ఆత్మ పట్ల ఎప్పుడూ కూడా శాపనార్థం వెలువడదు. వారి పట్ల సదా సహయోగాన్ని ఇచ్చే ఆశీర్వాదమే వెలువడుతుంది. కేవలం ఒక్క విషయాన్నే గుర్తుపెట్టుకోండి. అదేమిటంటే, మనం నిరంతరం ఒకటే కార్యాన్ని చేస్తూ ఉండాలి. సంకల్పాల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా, సంబంధ సంపర్కముల ద్వారా ఆశీర్వాదాలని ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలని తీసుకోవాలి. ఒకవేళ ఏ ఆత్మ పట్లనైనా
ఏదైనా వ్యర్థ సంకల్పము లేక నెగిటివ్ సంకల్పం వచ్చినా కానీ ఇదే గుర్తు చేసుకోండి, నా కర్తవ్యం ఏమిటి. ఉదాహరణకు ఎక్కడైనా మంటలు అంటుకుంటే మరియు అక్కడ మంటలు ఆర్పేవారు ఉంటే వారు ఆ మంటల్ని చూసి నీటిని వెయ్యాలి అనే తమ కార్యాన్ని మర్చిపోయారు. మేము నీటిని వేసేవారము, మంటలు ఆర్పేవారము అన్నది వారికి గుర్తుంటుంది. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా ఏదైనా వికారమనే అగ్నికి వశమై ఏదైనా ఇలాంటి పని చేస్తే అది మీకు మంచిగా అనిపించకపోతే అప్పుడు మీరు మీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోండి. నా కర్తవ్యం ఏమిటంటే ఏ రకమైన అగ్నిని అయినా ఆర్పటం, ఆశీర్వాదాలను ఇవ్వటం, శుభ భావనతో కూడిన భావన యొక్క సహయోగాన్ని ఇవ్వటం. కేవలం ఒక్క మాటను గుర్తు చేసుకోండి. మాటలకు ఒక్క మాటను గుర్తుపెట్టుకోవడం సహజం. అదేంటంటే ఆశీర్వాదాలను ఇవ్వాలి, ఆశీర్వాదాలను తీసుకోవాలి. మాతలు ఇది చేయగలరా? మాతలందరూ చేతులెత్తుతున్నారు. చేయగలరా లేక చేయాల్సిందేనా? పాండవులు చేయగలరా? పాండవులు చేయాల్సిందే అని అంటారు. పాండవులు అనగా సదా విజయులు అన్న గాయనం ఉంది. మరియు శక్తులు సదా విశ్వ కళ్యాణకారులు అన్న పేరుతో ప్రసిద్ధులు. బాబ్దాదాకు నలువైపులా ఉన్న పిల్లల విషయంలో ఇప్పటి వరకు ఒక ఆశ ఉండిపోయింది. అది ఏ ఆశో చెప్పమంటారా? తెలిసిపోయింది కదా, టీచర్లకు తెలిసిపోయింది కదా. పిల్లలందరూ తమ శక్తి అనుసారంగా పురుషార్థాన్ని అయితే చేస్తున్నారు. బాబ్దాదా ఆ పురుషార్థాన్ని చూసి చిరునవ్వు నవ్వుతారు. కానీ ఒక ఆశ ఏమిటంటే పురుషార్థంలో ఇప్పుడు తీవ్ర వేగం కావాలి. పురుషార్థం చేస్తున్నారు కానీ ఇప్పుడు తీవ్ర వేగం కావాలి. దీనికి విధి ఏమిటంటే కారణము అన్న పదం సమాప్తం అయిపోవాలి మరియు నివారణ స్వరూపులుగా సదా కోసం అవ్వాలి. కారణాలైతే సమయం అనుసారంగా తయారవుతాయి మరియు అవుతూనే ఉంటాయి. కానీ మీరందరూ నివారణ స్వరూపులుగా అవ్వండి. ఎందుకంటే పిల్లలైన మీరందరూ విశ్వంలోని కారణాలను నివారణ చేసి అందరినీ, మెజారిటీ ఆత్మలను నిర్వాణ ధామానికి పంపించాలి. కనుక ఎప్పుడైతే స్వయాన్ని నివారణ స్వరూపులుగా తయారు చేసుకుంటారో అప్పుడే విశ్వంలోని ఆత్మలను నివారణ స్వరూపం ద్వారా అన్ని సమస్యలను నివారణ చేసి నిర్వాణ ధామానికి పంపించగలరు. ఇప్పుడు విశ్వంలోని ఆత్మలు ముక్తిని కోరుకుంటున్నారు. కావున బాబా ద్వారా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేందుకు నిమిత్తులు మీరే. కనుక నిమిత్త ఆత్మల ముందు స్వయాన్ని రకరకాల సమస్యల కారణాన్ని నివారణ చేసి ముక్తులుగా చేసుకుంటే అప్పుడు విశ్వానికి ముక్తి యొక్క వాతావరణాన్ని ఇప్పించగలుగుతారు. మరి మీరు ముక్తులుగా ఉన్నారా? ఏ విధమైన సమస్య యొక్క కారణం ఎదురుగా రాకూడదు. ఈ కారణం, ఈ కారణం, ఈ కారణం. ఎప్పుడైనా ఏదైనా కారణం ఎదురుగా వస్తే ఆ కారణానికి క్షణంలో నివారణను ఆలోచించండి. ఇలా ఆలోచించండి, నేను విశ్వంలోని కారణాలను నివారణ చేసేవాడిని అన్నప్పుడు మరి స్వయం యొక్క చిన్న చిన్న సమస్యలను స్వయం నివారించలేనా, చేయలేనా? ఇప్పుడైతే ఆత్మల క్యూ మీ ముందు వచ్చే ఉంది. ఓ ముక్తిదాత, ముక్తిని ఇవ్వు అని. ఎందుకంటే మీరు ముక్తిదాతకు డైరెక్ట్ పిల్లలు, అధికారి పిల్లలు. మీరు మాస్టర్ ముక్తిదాతలు కదా. కానీ క్యూ ఎదురుగా మాస్టర్ ముక్తిదాతలైన మీ వైపు నుండి ఆటంకములు ఒక తలుపు మూసివేస్తుంది. క్యూ సిద్ధంగా ఉంది కానీ ఏ తలుపు మూసింది? పురుషార్థంలో బలహీన పురుషార్థానికి చెందిన ఒక పదం అనే తలుపు. అదేమిటంటే ఎందుకు. ఇది ప్రశ్నార్థకం. ఎందుకు? ఈ ఎందుకు అన్న పదం ఇప్పుడు క్యూని ఎదురుగా తీసుకురాకూడదు. కనుక బాబ్దాదా ఇప్పుడు దేశ విదేశాల్లోని పిల్లలందరికీ ఇదే స్మృతిని కలిగిస్తున్నారు. మీరు సమస్యల యొక్క తలుపు అయినప్పటి నుండి
ఎందుకు అన్న దానిని సమాప్తం చేసేయండి. చేయగలరా? టీచర్లు చేయగలరా? పాండవులు చేయగలరా? అందరూ చేతులెత్తుతున్నారా లేక కొంతమందేనా? విదేశీయులు అయితే ఎవరెడీగా ఉన్నారు కదా, అవునా కాదా? ఒకవేళ అవును అని అన్నట్లయితే నేరుగా చేతులు పైకెత్తండి. కొంతమంది ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఏ సేవా కేంద్రంలోనూ సమస్య యొక్క నామరూపాలు ఉండకూడదు. అలా వీలవుతుందా? ప్రతి ఒక్కరూ నేను చెయ్యాలి అని భావించాలి. టీచర్లు నేను చెయ్యాలి అని భావించాలి. విద్యార్థులు కూడా నేను చెయ్యాలి అని భావించాలి. ప్రవృత్తి వారు నేను చెయ్యాలి అని భావించాలి. మధుబన్ వారు మేము చెయ్యాలి అని భావించాలి. చేయగలరు కదా? సమస్య అన్న పదమే సమాప్తం అయిపోవాలి. కారణం సమాప్తం అయిపోయి నివారణ రావాలి. ఇది సాధ్యమేనా? వీలు కానిదేముంది? ప్రారంభంలో స్థాపన సమయంలో వచ్చిన పిల్లలందరూ ఏమని ప్రమాణం చేశారు మరియు దానిని చేసి చూపించారు. అసంభవాన్ని సంభవం చేసి చూపించారు కదా. మరి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? స్థాపన జరిగి ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? అప్పటికి 65 సంవత్సరాలు అయ్యాయి. మరి ఇన్ని సంవత్సరాల్లో అసంభవం సంభవం అవ్వలేదా? అవ్వగలదా? ముఖ్యమైన టీచర్లు చేతులెత్తండి. పంజాబ్ వారు చేతులెత్తడం లేదు. ఏదైనా అనుమానం ఉందా? కొంచెం ఆలోచిస్తున్నారు. ఆలోచించకండి, చేయాల్సిందే. ఇతరుల గురించి ఆలోచించకండి. ప్రతి ఒక్కరూ మీ గురించి మీరు ఆలోచించండి. మీ గురించి అయితే ఆలోచించగలరు కదా. ఇతరుల సంగతి వదిలేయండి. మీ గురించి ఆలోచించి మీ కొరకైతే ధైర్యాన్ని పెట్టగలరు కదా, లేక పెట్టలేరా? విదేశీయులు ధైర్యాన్ని పెట్టగలరా? చేతులెత్తండి. అభినందనలు. అచ్చా, ఇప్పుడు ఎవరైతే చేయగలము అని భావిస్తున్నారో వారు మనస్ఫూర్తిగా చేతులెత్తండి. చూపించుకోవటానికి కాదు. అందరూ చేతులెత్తుతున్నారు కావున నేను కూడా ఎత్తుతాను అన్నట్లు కాదు. ఒకవేళ మనస్ఫూర్తిగా ఈ దృఢ సంకల్పాన్ని చేస్తే అదేమిటంటే కారణాన్ని సమాప్తం చేసి నివారణ స్వరూపంగా అవ్వాల్సిందే. ఏం జరిగినా సరే, సహనం చేయాల్సి వచ్చిన, మాయను ఎదిరించాల్సి వచ్చిన, ఇతరుల యొక్క సంబంధ సంపర్కంలోకి సహనం చేయవలసి వచ్చినా సరే, నేను సమస్యగా అవ్వకూడదు. ఇది సాధ్యమేనా? ఒకవేళ ఈ దృఢ నిశ్చయం ఉన్నట్లయితే వెనుక నుండి ముందు వరకు అందరూ చేతులెత్తండి. బాబ్దాదా అందరి చేత చేతులెత్తించారు మరియు ఈ దృశ్యమంతా టీవీలో చూశారు. బాగుంది కదా, ఎక్సర్సైజ్ అయిపోయింది. చేతులు ఇందుకోసమే ఎత్తిస్తాం. ఎలాగైతే ఇప్పుడు ఒకరినొకరు చూసుకొని చేతులెత్తడంలో ఉల్లాసం వస్తుంది కదా, అలాగే ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఎదురుగా బాబ్దాదాను చూడండి. మనస్ఫూర్తిగా బాబా అని అనండి. అప్పుడు బాబా హాజరైపోతారు. సమస్య సమాప్తం అయిపోతుంది. సమస్య మీ ఎదురు నుండి పక్కకు వెళ్ళిపోతుంది మరియు బాబ్దాదా ఎదురుగా హాజరైపోతారు. మాస్టర్ సర్వశక్తివాన్, మీ ఈ టైటిల్ని అన్ని వేళలా గుర్తు చేసుకోండి. లేదా బాబ్దాదా ఇప్పుడు ప్రియస్మృతుల్ని చెప్పేటప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులు అని చెప్పకుండా శక్తివంతులు అని చెప్పాలా? శక్తివంతులైన పిల్లలకు ప్రియస్మృతులు అని చెప్తే మంచిగా అనిపిస్తుందా? మీరు మాస్టర్ సర్వశక్తివంతులు. మాస్టర్ సర్వశక్తివంతులు చేయలేనిదేముంది? కేవలం మీ టైటిల్ని మరియు కర్తవ్యాన్ని గుర్తుంచుకోండి. టైటిల్ మాస్టర్ సర్వశక్తివాన్ మరియు కర్తవ్యం విశ్వ కళ్యాణకారి. కావున సదా మీ ఈ టైటిల్ని మరియు కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవటం వలన శక్తులు అన్నీ ఇమర్జ్ అయిపోతాయి. మాస్టర్గా అవ్వండి, శక్తుల్ని కూడా మాస్టర్గా అయ్యి ఇవ్వండి. ఆర్డర్ చేయండి. ప్రతి శక్తిని అవసరమైన సమయంలో ఆర్డర్ చేయండి. వాస్తవానికి శక్తుల్ని ధారణ చేస్తారు కదా, అవి ఉన్నాయి కూడా. కానీ కేవలం లోపం ఏమిటి అంటే అవసరమైన సమయంలో
వాటిని ఉపయోగించటం లేదు. సమయం గడిచిపోయిన తర్వాత గుర్తుకొస్తాయి, ఇలా చేసి ఉంటే అలా బాగుండేది అని అనుకుంటారు. ఇప్పుడు ఈ అభ్యాసం చేయండి. ఏ శక్తులైతే ఇమిడి ఉన్నాయో వాటిని సమయానికి ఉపయోగించండి. ఎలాగైతే ఈ కర్మేంద్రియాలకు ఆర్డర్ చేసి నడిపిస్తారు కదా, చేతులను కాళ్ళను నడిపిస్తారు కదా, అలాగే ప్రతి శక్తిని ఆర్డర్ అనుసారంగా నడిపించండి. శక్తిని కార్యంలో పెట్టండి. శక్తులను లోపల ఇముడ్చుకొని పెట్టుకుంటారు. వాటిని కార్యంలో తక్కువగా ఉపయోగిస్తున్నారు. అవసరమైన సమయంలో కార్యంలో ఉపయోగిస్తే శక్తి తన పనిని తప్పకుండా చేస్తుంది. మరియు సంతోషంగా ఉండండి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ముఖం చాలా ఆలోచనలో ఉన్నట్లు కొంచెం ఎక్కువగా గంభీరంగా కనిపిస్తుంది. సంతోషంగా ఉండండి, ఆడండి, పాడండి. మీ బ్రాహ్మణ జీవితం ఉన్నదే సంతోషంలో నాట్యం చేసేదిగా, మరియు మీ భాగ్యం గురించి మరియు భగవంతుని గురించి పాటలు పాడేదిగా. మరి ఆడుతూ పాడుతూ ఉండేవారు ఉంటారు కదా, వారు ఇలా గంభీరంగా ముఖం పట్టుకొని నాట్యం చేస్తే వీరికి నాట్యం చేయటం రాదు అని అంటారు. గంభీరత మంచిదే, కానీ టూ మచ్, అతి గంభీరత ఉంటే అది ఏదో బాగా ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఢిల్లీలో ప్రారంభోత్సవం కానున్నది అని బాబ్దాదా ఇప్పుడు విన్నారు. కానీ బాబ్దాదా ఇప్పుడు ఏ ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు? ఆ తారీఖునైతే ఫిక్స్ చేయండి. ఈ చిన్న ప్రారంభోత్సవాలు అయితే జరిగిపోతాయి. కానీ బాబ్దాదా ఇప్పుడు ఈ ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు. అందరూ విశ్వం అనే స్టేజ్ పైకి బాబా సమానంగా సాక్షాత్తు ఫరిస్తాల వలె ఎదురుగా రావాలి మరియు పరదా తెరుచుకోవాలి. ఇటువంటి ప్రారంభోత్సవం మీ అందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది కదా. ఆత్మిక సంభాషణలో కూడా అందరూ ఇలా అంటూ ఉంటారు, బాబా కూడా వింటూ ఉంటారు. ఇప్పుడు కేవలం ఇదే కోరిక ఉంది, బాబాను ప్రత్యక్షం చేయాలి. మరియు బాబా కోరిక ఏమిటంటే ముందు పిల్లలు ప్రత్యక్షం అవ్వాలి. బాబా పిల్లలతో పాటు ప్రత్యక్షం అవుతారు, ఒంటరిగా అయితే రారు. కావున బాబ్దాదా అటువంటి ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు. ఉల్లాసం కూడా మంచిగా ఉంది. ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఆ ఆత్మిక సంభాషణ సమయంలో అందరి ఉల్లాసం చాలా మంచిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే కర్మ యోగ్యులుగా అవుతారో అప్పుడు కాస్త తేడా వచ్చేస్తుంది. మరి మాతలు ఏం చేస్తారు? మాతల్లో అయితే చాలా పెద్ద గుంపు. మరియు మాతల్ని చూస్తే బాబ్దాదాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరూ కూడా మాతలను ఇంత ముందుకు తీసుకురాలేదు. కానీ బాబ్దాదా మాతలు ముందుకు వెళ్ళటం చూసి సంతోషిస్తారు. మాతలకు విశేషంగా ఈ సంకల్పం ఉంది, ఏదైతే ఎవరు చేసి చూపించలేదో దానిని మాతలమైన మేము బాబాను తోడుగా పెట్టి చూపిస్తాం. చేసి చూపిస్తారా? ఇప్పుడు ఒక చేతితో చప్పట్లు కొట్టండి. మాతలైతే అన్నీ చేయగలరు. మాతలలో ఉల్లాసం బాగుంది. ఏమీ అర్థం చేసుకోపోయినా కానీ ఇదైతే అర్థం చేసుకున్నారు కదా, నేను బాబాకు చెంది ఉన్నాను, బాబా నావారు. దీనినైతే అర్థం చేసుకున్నారు కదా, మేరా బాబా, నా బాబా అని అయితే అందరూ అంటారు కదా. మనస్ఫూర్తిగా ఈ పాటనే పాడుకుంటూ ఉండండి. అంతే, మేరా బాబా, మేరా బాబా, మేరా బాబా. మంచిది. ఇప్పుడు బాబ్దాదా ఒక్క సెకండ్ ఇస్తున్నారు. అందరూ అలర్ట్ అయ్యి కూర్చోండి. బాబ్దాదా పట్ల అందరికీ 100% ప్రేమ ఉంది కదా. ప్రేమ అయితే పర్సెంటేజ్లో లేదు కదా, 100% ఉందా? మరి 100% ప్రేమకు రిటర్న్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా? 100% ప్రేమ అయితే ఉంది కదా. ఎవరికైతే కాస్త తక్కువగా ఉందో వారు చేతులెత్తండి, తర్వాత రక్షింపబడతారు. ఒకవేళ తక్కువగా ఉంటే వారు చేతులెత్తండి. 100% ప్రేమ లేకపోతే వారు చేతులెత్తండి. ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. మంచిది. ప్రేమ లేదా? ఏమీ పర్వాలేదు, అదే వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్తారు? ప్రేమించాల్సిందే. మంచిది. ఇప్పుడు అందరూ అలర్ట్గా కూర్చున్నారు కదా. ఇప్పుడు అందరి ప్రేమకు రిటర్న్లో ఒక్క సెకండ్లో బాబా ఎదురుగా
అంతర్ముఖులుగా అయ్యి మీకు మీరే మనస్ఫూర్తిగా మనస్సులో ఈ సంకల్పాన్ని చేయగలరా? ఇప్పుడు మేము స్వయం పట్ల కానీ ఇతరుల పట్ల కానీ సమస్యగా అవ్వము. ప్రేమకు రిటర్న్లో ఈ దృఢ సంకల్పాన్ని చేయగలరా? ఏమైనా కానీ, అనగా ఒకవేళ ఏదైనా జరిగినా కానీ సెకండ్లో స్వయాన్ని పరివర్తన చేసుకుంటాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు మనస్సులో ఈ సంకల్పాన్ని దృఢంగా చేయండి. ఎవరైతే దృఢ సంకల్పాన్ని చేయగలరో వారు చేయండి. బాబ్దాదా సహాయం చేస్తారు, కానీ సహాయాన్ని తీసుకునేందుకు విధి దృఢ సంకల్పం యొక్క స్మృతి. బాబ్దాదా ఎదురుగా సంకల్పం చేశారు. ఈ స్మృతి యొక్క విధి మీకు సహయోగాన్ని ఇస్తుంది. మరి చేయగలరా? తల ఊపండి. చూడండి, సంకల్పంతో జరగనిదంటూ ఏముంది? భయపడకండి. బాబ్దాదా యొక్క ఎక్స్ట్రా సహాయం తప్పకుండా లభిస్తుంది. అచ్చా, ఇటువంటి సర్వ తీవ్ర పురుషార్థి శ్రేష్ఠ ఆత్మలకు సదా బాబా ప్రేమకు రిటర్న్ ఇచ్చే ధైర్యవంతులైన పిల్లలకు సదా తమ విశేషతల ద్వారా ఇతరులు కూడా విశేష ఆత్మలుగా తయారు చేసే పుణ్యాత్మలైన పిల్లలకు సదా సమస్యలకు సమాధాన స్వరూపులుగా ఉంటూ విశేషంగా ముందుకు ఎగిరి వెళ్ళే పిల్లలకు బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే. వీడ్కోలు సమయంలో మధుబన్లో పైన ఎవరైతే సెక్యూరిటీ కార్యంలో బిజీగా ఉన్నారో వారు ఈరోజు విశేషంగా బాబ్దాదా ఎదురుగా వస్తున్నారు. యజ్ఞాన్ని రక్షించే వారిగా ఉన్నవారిది చాలా పెద్ద డ్యూటీ. కాపలా కాస్తున్నారు, దూరంగా కూర్చొని కూడా గుర్తు చేస్తున్నారు. కనుక ప్రత్యేకంగా బాబ్దాదా ఎవరెవరైతే పైన ఈ సేవార్థాన్ని కూర్చొని ఉన్నారో, జ్ఞాన సరోవర్లో కావచ్చు, పాండభవన్లో కావచ్చు, శాంతివన్లో కావచ్చు, ఎవరైతే కాపలా కాస్తున్నారో వారికి బాబ్దాదా విశేషంగా ప్రియస్మృతులను ఇస్తున్నారు. అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు. అచ్చా, దేశ విదేశాల వారు ఎవరెవరైతే ప్రియస్మృతుల్ని పంపారో వారు మాకు విశేష రూపంలో బాబ్దాదా స్మృతులను ఇచ్చారు అని భావించండి. అచ్చా, బాబా ఈరోజు వరదానం ఇస్తున్నారు. డబల్ లైట్ ఫరిస్తా భవ. పాత సంస్కారాలు మరియు ప్రాపంచిక సంబంధాల యొక్క ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే డబల్ లైట్ ఫరిస్తా భవ. బాబా విస్తారం చెప్తున్నారు. ఫరిస్తా అనగా పాత ప్రపంచం యొక్క ఆకర్షణ నుండి ముక్తులు. సంబంధం రూపంలోనూ ఆకర్షణ ఉండకూడదు. తమ దేహము లేక ఏ దేహదారి వ్యక్తి వైపుకు లేక ఏదైనా వస్తువు వైపుకు ఆకర్షణ అనేది ఉండకూడదు. అలాగే పాత సంస్కారాల ఆకర్షణల నుండి కూడా ముక్తులుగా ఉండాలి. సంకల్పము, వృత్తి మరియు వాణి ఏ రూపంలో కూడా ఎటువంటి సంస్కరణ యొక్క ఆకర్షణ ఉండకూడదు. ఎప్పుడైతే ఇటువంటి సర్వ ఆకర్షణల నుండి వ్యర్థ సమయము, వ్యర్థ సాంగత్యము, వ్యర్థ వాతావరణం నుండి ముక్తులుగా అవుతారో అప్పుడే డబల్ లైట్ ఫరిస్తా అని అంటారు. బాబా ఈరోజు స్లోగన్ ఇస్తున్నారు. శాంతి శక్తి ద్వారా సర్వ ఆత్మల పాలన చేసేవారే ఆత్మిక సమాజ సేవకులు. ఓం శాంతి.